ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. టార్గెట్ మిడిల్ క్లాస్. కమలం మేనిఫెస్టోకు కొత్త దిశ. ఏపీ బీజేపీ ఆలోచన ఏంటంటే మహిళలు, దళితులను ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకొచ్చి కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారు. ఎన్నికల్లో కీలక భూమిక పోషించే మేనిఫెస్టోపై ఏపీ బీజేపీ కసరత్తు చేస్తుంది. మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని భావిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బాలలు, మహిళలు, దళితుల రక్షణ, పాలనా సంస్కరణలు, సంపద సృష్టి, ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా ఫోకస్ అయితే పెట్టారన్నమాట. వీరు ఈ మేనిఫెస్టోకు సంబంధించి ప్రజలకు ఆకట్టుకునేందుకు ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకూడదనే పరిస్థితి అయితే వచ్చారు. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే కర్ణాటక, తెలంగాణలో ఎన్నికల మేనిఫెస్టోలో చూసుకుంటే ఆ మేనిఫెస్టోల కారణంగానే అక్కడ ప్రభుత్వాలు అయితే గెలిచినాయి అనమాట. గతంలో కూడా ఇక్కడ ఏపీలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కారణంగానే గెలిచిందని చెప్పేసి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో వీరు కూడా ప్రజల్ని ఆకర్షించే విధంగా పథకాలతో మేనిఫెస్టో రూపొందించాలని భావిస్తున్నారన్నమాట. సో మొత్తం మీద చూసుకుంటే మరి పథకాలు అయితే భారీగానే ప్రకటించబోతున్నారు. సో చూడాలి మరి కొత్త కొత్త పథకాలు ఎటువంటి పథకాలు ప్రకటిస్తారు ఏంటి అనేది అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తాను. ఒక లైక్ చేయండి. సో రేషన్ కార్డు ఉండి పథకాలు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏ ఒక్క పథకాన్ని మిస్ అవ్వకుండా అందిస్తూ మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను అనమాట.